కోటగారు అని ఆయన మేము ఆప్యాయంగా పిలుచుకునేవాళ్ళం. నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం. ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను. చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తపన ఉండేది విపరీతంగా. అంటే సినిమా యాక్టర్ అవ్వడం అని ఎప్పుడు అనుకోలేదు. బట్ నాటకాల్లో బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. సరే, మామూలుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళ కోటగారి నేచర్ ప్రకారం మాట కటువుగా ఉండేది. సరే, చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి పెద్ద పట్టించుకునేవాళ్ళం కాదు. ఎన్నో విషాదాల్ని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించింది. తమిళ, హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు. ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం, మా అనుభవాలు. దాదాపు 50 ఏళ్ల సాహచర్యం అది. పైగా కుటుంబం, చిన్నపిల్లలు మా ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది. అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం. కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరు పూరించలేరు, అది సత్యం. ఆయన మనశ్శాంతి, ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది.